దేవుని మనకి స్తోత్రాలు. మీ అందరూ కొందరు దేవుని మాటలు విందాం, ఇంకోసేపు శ్రద్ధగా విందాం. బైబిల్లో రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఎలీషా ఒకనాడు ఆయన బ్రతికించిన బిడ్డ తల్లిని తల్లి దగ్గరికి వెళ్ళి, యెహోవా ఇక్కడ కరువు రప్పించబోతున్నాడు, 7 సంవత్సరాల కరువు వస్తుంది, నీవు నీ ఇంటివారు ఎక్కడికి వెళ్ళాలని అనుకూలంగా మీకు ఉందో అక్కడికి వెళ్ళమని చెప్పాడు మాట. ఎలీషా చెప్పాడు మాట. దేవుడు తెలియపరుస్తాడు మాట. దేవుడి బిడ్డలకే కరువు వచ్చేది, కటకం వచ్చేది, విపత్తు వచ్చేది, ఏమొచ్చేది అయినా దేవుడు తెలియపరుస్తాడు ముందు దేవుడి బిడ్డలకి. ఎలీషా ప్రవర్త ఈ ఎవడికి చెప్పాడన్నమాట. ఆయన బ్రతికించిన బిడ్డ తల్లికి చెప్పాడన్నమాట. 7 సంవత్సరాలు కరువు వస్తుంది, దేవుడు రప్పిపోతున్నాడు, 7 సంవత్సరాలు నీవు నీ ఇంటి వారు ఎక్కడికి వెళ్ళాలని నీకు అనుకూలంగా ఉందో అక్కడికి వెళ్ళమని చెప్పాడన్నమాట. అప్పుడు ఆ తల్లి ఏం చేసింది, వాళ్ళ ఇంటి వారిని, వాళ్ళ తల్లిదండ్రుని, బంధువులని అందరినీ ఎండబెట్టుకుని ఐగుప్తి దేశానికి వెళ్ళింది. ఐగుప్తి దేశానికి వెళ్ళి 7 సంవత్సరాలు అక్కడ ఉందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 7 సంవత్సరాలు అక్కడ ఉంది. 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 7 సంవత్సరాలు అన్నాడు కదా దయచేయండి కరువు. 7 సంవత్సరాలు అయినాక తిరిగి వచ్చారు. తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్ది. వచ్చేసి తన ఇంటి గురించి, తనకున్న పొలం గురించి ఎంక్వైరీ చేసుకుంటుంది అన్నమాట. చేసుకుని వాటి గురించి రాజును అడుగుదామని వెళ్తుంటే అప్పుడు రాజు ఎలీషా శిష్యుడు ఉన్నది కదా గెహాజీతో మాట్లాడతా, రాజు ఎలీషా చేసిన అద్భుతాలు నాకు చెప్పు అంటాడు. రాజు నాకు చెప్పు అంటాడు అన్నమాట. చెప్పంటే అప్పుడు చెబుతాడు. ఒక బిడ్డని బ్రతికించాడు దేవుడు, ఎలీషా బ్రతికించాడు. ఆ బిడ్డ అని చెబుతుంటే అంతలోకి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అంతలోకి ఆ స్త్రీ పోతుంది. అప్పుడు అంటాడు రాజుగారితో, రాజా ఆ స్త్రీ ఈవిడే ఆ బ్రతికించిన బిడ్డ ఎత్తనే అని చెబుతాడు. చెబితేను అప్పుడు రాజు చూస్తాడనమాట. చూసి ఏంటమ్మా అంటే, అప్పుడు నేను నా ఇంటి గురించి, నా పొలం గురించి మిమ్మల్ని అడుగుదామని వచ్చాను, ఎంక్వైరీ చేసుకుందామని అంటే, అప్పుడు ఈవిడి ఆస్తి గురించి, ఇంటి గురించి ఒక ఆయన్ని నిర్మించి ఆవిడికి చూసి అవన్నీ ఆవిడకి ఇచ్చి అప్పగించి 7 సంవత్సరాల కాడ ఈ భూమి ఫలసాయం కాడ ఆవిడకి ఇచ్చేయమంటాడు. ఆవిడకిచ్చి ఆవిడ భూమి ఆవిడకి ఇచ్చి ఆవిడ ఇల్లాలకి ఇచ్చామంటాడు అని చెబుతాడు మరి రాజు. చెబితే అప్పుడు ఇతను అప్పుడు ఎంక్వైరీ చేసి అవన్నీ చేసి ఈవిడికి తన ఇల్లు, తన ఆస్తి అప్పగిస్తాడనమాట. తన పొలం ఈ 7 సంవత్సరాల ఫలసాయం కాడ ఆవిడకి ఇప్పించాడనమాట. అట్లాగే మనం
ఇక దేవుడు భయభక్తులు కలిగి ఉన్నామనుకో, మనం పోగొట్టుకున్నది కూడా మనం పొందుకుంటాం. మన దగ్గర అక్రమంగా ఎవరో తీసుకోరు. మనం దేవుడు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకో, మనందు వాళ్ళు భయం కలిగి ఉంటారు. మన ఆస్తి వాళ్ళు అపహరించాలంటే అపహరించలేరు, తీసుకోలేరు. భయం దేవుడు భయం పుట్టిస్తాడనమాట. దేవుడి బిడ్డలో అని, దేవుడి బిడ్డలే మనం తీసుకోకూడదు అన్న ఒక భయం వాళ్ళకి కలిగి ఉంటుందన్నమాట. అట్లాగే అట్లాంటి మనం దేవుడు భయభక్తులు కలిగి ఉన్నామనుకో, మనకి ఏ హాని వచ్చినా దేవుడు కలగజేసుకుంటాడనమాట. ఏ విపత్తు ఇచ్చినా కలగజేసుకుంటాడనమాట. ఆ ఆస్తి ఆస్తి ఈవిడింటిని ఇవన్నీ ఈవిడికి అప్పచెప్పాడు కదా రాజు. వచ్చాక 7 సంవత్సరాలు అయినాక ఎంతకు అప్పచెప్పాడంటే దేవుడందు భయభక్తులు కలిగిన ఆవిడి అంతగానే అట్లా అప్పచెప్పాడు అన్నమాట. దేవుడి బిడ్డల ఆస్తి ఎవరో తీసుకోలేరు అన్నమాట. అట్లాగే మనం దేవుడందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఉంటే సమస్తం మనకి లోబడతారు. మనం ఏంటంటే మనం అనుకుంటాం దేవుడందు భయభక్తులు కలిగి ఉంటే మనకి ఈ లోకంలో అన్నీ వస్తాయి ఏంటిలే, అన్ని ఆశీర్వాదాలు మనకు వస్తాయా, డబ్బు సంపాదించే కుదరదు అది ఇది అనుకుంటారు. డబ్బు సంపాదించడం కాదు, నువ్వు దేవుడందు భయభక్తులు కలిగి ఉన్నావు అనుకో, నీ వర్తకు వస్తాకి ఎవరన్నా ఒకవేళ నిన్ను ఆటంకపరచాలని ఎవరన్నా చూసి నిన్ను భయపెట్టాలని రావాలనుకుంటారనుకో, అలాగే దేవుడు భయం కలగజేస్తాడు. ఆ బిడ్డ నా బిడ్డ అని దేవుడు కలగజేస్తాడనమాట. ఆ భయం ఎట్లాగా ఎవరు కలగజేశాడంటే అబ్రాహము శారా ఒక దేశానికి వెళ్ళారు. ఎలిమెలెకు రాజు శారాని తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఈ అబ్రాహం ఏమన్నాడు? శారా ఏమంది? నా అన్న అని చెప్పి. అబ్రాహం నా అన్న అని చెప్పి చెప్పేటప్పటికి పెళ్ళి అవ్వలేదు కోసం ఈవిని చేసుకోవచ్చులే, బాగానే ఉన్నట్టుంది అని చెప్పి ఆయన ఎలిమెకి రాజు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టాడు అన్నమాట. ఇంటికాడ పెడితే ఒక రైత్ర దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడి ఎలిమెలకు రాజా జాగ్రత్త, ఇంటికి తీసుకొచ్చేవే ఒక స్త్రీని. ఆ స్త్రీ ఎవరనుకుంటున్నా? ఒక పురుషుడికి భార్య. ఒక పురుషుడికి భార్య. ఆవిడ విషయంలో నువ్వు సచ్చిన వాడువే. ఆవిడ విషయంలో ఏమి చేసినా చేయకూడదు. చచ్చిన వాడితో సమానం. అవన్నీ ఏమనకూడదు. అన్నావా నీ ఇంటి వారందరికీ శాపం వస్తుంది. నీ ఇంట్లో సంతానం గడ లేకుండా చేస్తాను అని భయం పెట్టాడు అన్నమాట దేవుడు. నెక్స్ట్ అబ్రాము అనలేదు కదా. అబ్రాము దేవుడందు భయభక్తులు కలిగిన వాడు అబ్రాము. అందుకనే ఆ దేవుడు అలిమెలెకుకి రాజుకి అక్కడ భయం పెట్టాడు అన్నమాట. నీ ఇంటికి తీసుకొచ్చిన ఒక స్త్రీ, ఆ స్త్రీ ఒకటి భార్య. ఆవిడ విషయంలో నువ్వు సచ్చిన వాడవు. నువ్వు మంచి కానీ చెడ్డ కానీ ఆవిడ గురించి ఏం మాట్లాడకూడదు అని చెప్పాడు. తీసుకెళ్ళి అతనికి అప్పచెప్పు అని అంటే అప్పుడు దేవుడు చెబుతుంది, నేను ఆవిడ అన్న చెల్లి అని చెప్పారు దేవా, అందుకే తీసుకొచ్చానంటే నేను తీసుకొచ్చాను.
ఆవిడ విశ్వాసం ఇచ్చినవాడు ఏం మాట తగిలేదు అని అంటే అప్పుడు తీసుకెళ్ళి అప్పగించి ఏమయ్యా భలే పని చేసావు నువ్వు, ఇవి నా చెల్లి అని చెప్పావు, ఇవిడేమో అన్నయ్య అని చెప్పింది, ఇంకా నాడు తీసుకెళ్ళాను నేను, తీసుకెళ్ళి ఇంకేమీ అవ్వలేదు, ఇంకా భలే పని దేవుడి చేప నా మీద తెత్తావా ఏంటి, నా దేశం మీద తెత్తావా ఏంటి పల్లె బోడుగా అని అప్పుడు చెప్పి ఆవిడకి అబ్రాహం అప్పచెప్పేసి అబ్రాహ్మని కాడ ఏమీ అనకుండా భయపడ్డాడంట. ఇంకా అబ్రాహంకి ఆస్తి ఇచ్చాడంట, ఆవు నిమిత్తం. దేవుడు భయపెట్టి భయం ఉంది కదా, దేవుడు బిడ్డ అంటే భయం ఎవరికైనా. మనమేమో ఏంటి ఒక మన తండ్రి నిరాకరిస్తామాట మనం. దేవుని పద్దాక ప్రార్థన చేసేది, పద్దాక ఉండేది, పద్దాకారం చేసేది అనుకుంటాం. నువ్వు దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నావనుకో, నీ అంతా వాళ్ళకి భయం దేవుడు కలగజేస్తాడు. నీ జోలికి రారు వాళ్ళు సామాన్యంగా. అలాంటి కాపుదలు మనకి ఇస్తాడు దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనం వదులుకుంటున్నాం అన్నమాట, విన్నాడుకుంటున్నాం. అశ్రద్ధగా ఉండి అశ్రద్ధగా చేస్తున్నాం అన్నమాట. అట్లా చేయకూడదు. అట్లా చేయకుండా దేవుని అంత భయభక్తులు కలిగి నుండి దేవుని ఆరాధించుకుంటూ ఆయనలో జీవిస్తాం. ఇక్కడ దేవుడు స్త్రీకి మరి రాజు పొలము ఇల్లు అన్నీ ఇచ్చినట్టు అక్కడ లేఖనం తెలియబడుతుంది కదా రాజుల గ్రంథంలో. అలాగే నీ వస్తువు అన్నది నీకు వచ్చేద్ది, నీకు ఇచ్చేస్తారు ఎవరైనా. ఎందుకంటే ఎప్పటికైనా దేవుడి భయం వాళ్ళకి కలిగజేస్తాడు, ఆలింగిస్తాడనమాట. అలాంటి దేవుడు మన దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుని మనం ఎన్నాడుకోకుండా ఆ దేవుని అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన ఆశీర్వాదం పొందుకుందాం. దేవుడు ఇచ్చిన మాటలు దీవించిన కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందనా స్తోత్రం. నైన్ మీ అందు ఎలా ఉండాలో తెలియవలసి మా దేవాన్ని స్తోత్రం. మై డిలా జీసస్ ఫాదర్ మై గ్లోరీ. మీకు మీ అందు భయభక్తులు కలిగి చూపిస్తే మా అందనైనా తండ్రి అన్నిటికి భయం కలిగేటట్టు మీరు చేస్తారని తండ్రి మీరు తెలియపరిచి మా దేవాన్ని స్తోత్రం. అన్నయ్య అలాంటి జీవితాలు మాకు అనుగ్రహించే దేవుడు నీ తండ్రి నీ స్తోత్రం. మీ అందు భయభక్తులు కలిగి జీవించుకుంటూ మీ ఆశీర్వాదం పొందుకునే జీవితాలు మాకు అనుగ్రహించి కాపాడు సహాయం చేయమని ఏ స్నామలో ప్రార్థన చేసి అడుగుపెట్టుకున్న పరమ తండ్రి ఆమె తండ్రి అనే దేవుడు ప్రేమ కుమారుని నీసుకేసి కృపా పరిశుద్ధాత్మ అన్నం శాస్త్రం ఇక్కడ చేరి నాకు లోకంలో సకల పరిస్థితులు చదువు తోడై నడిపించుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.